బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఉద్రిక్త నెలకొంది. తన తండ్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయం వద్దకు వెళ్లేందుకు అనుమతించారని కుమార్తె క్రాంతి వేడుకుంటున్నారు. ఆమెను కిర్లంపూడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. శాంతి భద్రతల సమస్య వస్తోందని అంటున్నారు. క్రాంతి కిర్లంపూడి శివార్లో వేచి చూస్తున్నారు. తండ్రి భౌతిక కాయం వద్దకు తీసుకువెళ్లాలని పోలీసులను కోరుతున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులు తమ ఇంటికి క్రాంతి రావద్దన్నారు. దీంతో మొదట ప్రతిపాడు దగ్గరే పోలీసులు ఆమె కారును ఆపారు. ఆమె రోడ్డుపైనే కారులో చాలాసేపు ఉండిపోయారు. చివరికి కిర్లంపూడికి చేరుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండ్రి కూతురు మధ్య విభేదాలు వచ్చాయి. తాను చనిపోతే కూతురు క్రాంతి రావద్దని పద్మనాభం అప్పట్లో చెప్పారు. అందుకే క్రాంతిని రానివ్వకుండా ముద్రగడ అనుచరులు అడ్డుకుంటున్నారు. ఆమెను బయటకు పంపేయాలని ముద్రగడ భార్య సైతం డిమాండ్ చేశారు. గో బ్యాక్ క్రాంతి అంటూ ముద్రగడ అనుచరులు నినాదాలు చేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి మనకి స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. తన తండ్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయం వద్దకు వెళ్లేందుకు అనుమతించాలని కుమార్తె క్రాంతి వేడుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, కుటుంబంలో ఎన్ని విభేదాలు వచ్చినా కానీ అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిని రావద్దని తల్లి సైతం డిమాండ్ చేయటం, అనుచరులు సైతం గో బ్యాక్ క్రాంతి అంటూ డిమాండ్ చేయటం, నినాదాలు చేయటం, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు అక్కడ తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు? కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం నెబ్బాసుకి ఇప్పటికే ముద్రగడ అభిమానులు కుటుంబ నేతలు వైసీపీ నేతలంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే ముద్రగడ పద్మనాభం వారు ఎన్నో దీక్షలు చేపట్టారు. కాపులను దీక్షలు చేస్తారని చెప్పి వారు ఎన్నో ఉద్యమాలు చేపట్టారని చెప్పి ఇప్పటికే వారి యత్నాలు చెప్పిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఒక పక్క అభిమానులు కూటమి నేతలు చేరుకున్న నేపథ్యంలో వారి కుమార్తె ఎవరైతే ఉందో క్రాంతి వారి నివాసానికి చేరుకోవడానికి వచ్చే క్రమంలో ప్రతిపాడు నియోజకవర్గంలో వారిని ఆపి పోలీసులు వెనక్కి వెళ్లాలని చెప్పిన నేపథ్యంలో ఆమె ఖచ్చితంగా నా తండ్రిని చూస్తాను, నా తండ్రికి నివాళులు అర్పిస్తానని చెప్పి ఆమె కుమార్తె చెప్పడంతో కూడా పోలీసులు వారిని పద్మనాభం నివాసం తీసుకొచ్చారు. అయితే లోపలికి తీసుకెళ్లిన క్రమంలో ఎవరైతే ముద్రగడ అభిమానులు అయితే క్రాంతిని ఖచ్చితంగా వెనక్కి వెళ్ళాలి, గో బ్యాక్ అంటూ గో బ్యాక్ క్రాంతి అంటూ కూడా నినాదాలు చేపట్టారు. మరోపక్క ఎవరైతే ముద్రగడ పద్మనాభం భార్య వారి కుమారులు కూడా ఎవరైతే తన చెల్లిని తన కుమార్తెని కూడా లోపల అనుమతించకూడదు, వారు బతుకున్నప్పుడు ఎవరైతే క్రాంతి పార్టీలు అత్యంగా కూడా జనసేన పార్టీకి చేయడం, మరోపక్క వీరు వైసీపీలో చేరడంతో ఖచ్చితంగా క్రాంతిని లోపల అనుమతించకూడదు అని చెప్పి వారి కుటుంబ సభ్యులకు కోరుతున్న పరిస్థితి. పద్మనాభం కూడా మీరు చనిపోతే నా కుమార్తెని పార్టీకి తీసుకురావద్దు అని చెప్పి ఆయన చెప్పినట్టు చెప్పిన పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ కుటుంబ సభ్యులు ఇక్కడ ఫిర్యాదు మేరకు పోలీసులు లోపల ఆమె ఖచ్చితంగా నా తండ్రిని హక్కు రాకుంది, నేను ఖచ్చితంగా లోపల చూస్తానని చెప్పి క్రాంతి చెప్పడంతో పోలీసులు అంటే లోపల తీసుకెళ్ళి లేకపోతే వారి అభిమానులు అంటే వాళ్ళు అడ్డుకునే పరిస్థితి చెప్పచ్చు. అయితే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాలు ఎన్నో చేశారు, వారి పార్టీ ఖచ్చితంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని చెప్పి వారి అభిమానులు అంటే చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు పేరుగా ఏదైతే ఈ ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఎంతో మంది అభిమానులు చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన చేస్తున్నా పోలీస్ బందోబస్తు పూర్తిగా ఏర్పాటు చేశారు. మరికొంత సేపట్లో జగన్మోహన్ రెడ్డి రానున్న రాష్ట్రంలో కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మన వద్ద బీజేపీ నాయకులు ముద్రగడ పద్మనాభం అభిమానులు కూడా ఉన్నారు. వారిని తీసుకుంటే చెప్పండి, ముద్రగడ పద్మనాభం ఇక్కడ జిల్లాలో కీలకంగా వ్యవహరించారు, రాజకీయ వ్యక్తున్న వ్యక్తి. అసలు ముద్రగడ పద్మనాభం గారికి మీకు అభిమానం ఏంటి? ఆయన కాపుల ఉద్యమ నాయకుడు, పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేస్తూ ఎంతో పేరు తీసుకున్నాడు ఆయన. అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళే
సొంత కుటుంబ సభ్యులే మాట్లాడడం, వాళ్ళ టిఫిన్ భోజనాలతో భోజనం పెట్టడం, ఎంతో ఆరోగ్యంగా అందరితో మాట్లాడేవాడు ఆయన. దురదృష్టంగా ఆయన ఆరోగ్య దురదృష్టం. ఆడి వ్యక్తి కాపులో పులి పోయేటట్టు లెక్క సెలవు అనమాట. ఆయన జవాలనే కాదు, స్టేట్లోనే నాయకుడు. అలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాగే ఆయన గతంలో చేసే కార్యక్రమాలు 88లో విజయవాడలో పెట్టిన కాపునాడు దగ్గర నుంచి 2016 తుల్లో చేసే కార్యక్రమాలు కూడా ముద్ర పద్నాలుగు జాగ్రత్త కాపు ఉద్యమం కూడా ఫైట్ చేశారు. ఆయన ఏ రోజు కూడా తన ఒక పార్టీలో ఆ పార్టీ కూడా తెలియదు కాదు, అన్ని పార్టీలతో సమావేశమై ఉద్యమాన్ని ఓ డేట్ ఇచ్చారు, డేట్ ప్రయాణం చేశాడు. అలాంటి ఉద్యమ నాయకులు పోవడం చాలా దురదృష్టకరంగా. ఆయన బతికి ఉంటే కాపుకే ఎంతో ప్రజలు కూడా బయట ఈ ఏరియాలో అన్ని కోళ్ళకి పనిచేస్తారు. ఏ పార్టీ కూడా కానీ కొత్త పరికింద భోజనం అలా వ్యక్తి పోవడం చాలా దురదృష్టం. అంటే ఏదో చూస్తున్నాం. అంటే ఆయన సేవా కార్యక్రమంలో భాగంగా ఆయన మంత్రి సైతం కూడా ఆయన రాజీనామా చేసి సేవా దృక్పథంతో ముందుకెళ్లారు. ఖచ్చితంగా కాపులను దేశంలో చేర్చాలని చెప్పి అనేక ఉద్యమాలు చేశారు. మరి ఇటువంటి నాయకుడు కోల్పోయాడు. అసలు నేను ఏ రకంగా ఇది చాలా దురదృష్టం. ఆయన కాపు ఉద్యమంలో జీవో కత్తి తెప్పించిన ఆ రోజే కోట విజయదర్శనం ఉండగా జీవో కత్తి తెప్పించారు. అవన్నీ కాపు ఉద్యమంలో రిజర్వేషన్ వచ్చేది. దురదృష్టం రాలేదు. ఆయన ఆయన ఏ మాట్లాడినా మాట పట్టుబడి ఉంటాడో, నిజాయితీ ఉంటాడో, కమిట్మెంట్ తో పనిచేసే మనిషి. ఏ పనులు చేయాలో పని చేయడం సిద్ధపడతారు. దానికోసం ఆయన ఏ రోజు కూడా సిద్ధపడతారు. ఆ మనిషి కాపులు ఉండడం చాలా అరుదు. చూసాం కదా ఈ పరిస్థితి ప్రకారంగా కూడా టిఫిన్ చేయాలి, లేకపోతే వెళ్ళిచ్చేవారు కాదు. ఎంతో ప్రేమతో ఆప్యాయత కూడా వారు భోజనాలు కూడా పెట్టి మమ్మల్ని పంపించేవారని చెప్పి చెప్పండి. అసలు ముద్రగడ పద్మనాభం ముందు పట్ల ఏ కూడా సరే నేను వెనకాలన్నానని చెప్పుకోడు. అలాగే ఇంటికి ఆ విషయాన్ని మాట్లాడే కానీ నేను ఈ 15 రకాల్లో ఏదో తాగాలంటే నేను తాగని తాగే కాదు. నేను ఎంతో మంది నాయకులు చూశాను కానీ రాజేష్, మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉంది రాజేష్. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తన తండ్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయం వద్దకు వెళ్లేందుకు అనుమతించారని కుమార్తె క్రాంతి వేడుకుంటున్నారు. ఆమెను కిర్లంపూడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. శాంతి భద్రతల సమస్య వస్తోందని అంటున్నారు. క్రాంతి కిర్లంపూడి శివారులో వేచి చూస్తున్నారు. తండ్రి భౌతిక కాయం వద్దకు తీసుకువెళ్లాలని పోలీసులను కోరుతున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులు తమ ఇంటికి క్రాంతి రావద్దన్నారు. దీంతో మొదట ప్రత్తిపాడు దగ్గరే పోలీసులు ఆమె కారును ఆపారు. ఆమె రోడ్డుపైనే కారులో చాలాసేపు ఉండిపోయారు. చివరికి కిర్లంపూడికి చేరుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండ్రి కూతురు మధ్య విభేదాలు వచ్చాయి. తాను చనిపోతే కూతురు క్రాంతి రావద్దు అంటూ పద్మనాభం అప్పట్లో చెప్పారు. అందుకే క్రాంతిని రానివ్వకుండా ముద్రగడ అనుచరులు అడ్డుకుంటున్నారు. ఆమెను బయటకు పంపేయాలని ముద్రగడ భార్య సైతం డిమాండ్ చేశారు. గో బ్యాక్ క్రాంతి అంటూ ముద్రగడ అనుచరులు నినాదాలు చేశారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తన తండ్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయం వద్దకు వెళ్లేందుకు అనుమతించాలని కుమార్తె క్రాంతి వేడుకుంటున్నారు. ఆమెను కిర్లంపూడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. శాంతి భద్రతల సమస్య వస్తోందని అంటున్నారు. కాంతి కిర్లంపూడి శివార్లు వేచి చూస్తున్నారు. తండ్రి భౌతిక కాయం వద్దకు తీసుకువెళ్లాలని పోలీసులను కోరుతున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులు తమ ఇంటికి క్రాంతి రావద్దు అన్నారు. దీంతో మొదట ప్రతిపాడు దగ్గరే పోలీసులు ఆమె కారును ఆపివేశారు. ఆమె రోడ్డుపైనే కారులో చాలాసేపు ఉండిపోయారు. చివరికి కిర్లంపూడికి చేరుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండ్రి కూతురు మధ్య విభేదాలు వచ్చాయి. తాను చనిపోతే కూతురు క్రాంతి రావద్దు అంటూ పద్మనాభం అప్పట్లో చెప్పారు. అందుకే క్రాంతిని రానివ్వకుండా ముద్రగడ అనుచరులు అడ్డుకుంటున్నారు. ఆమెను బయటకు పంపేయాలని ముద్రగడ భార్య సైతం డిమాండ్ చేశారు. గో బ్యాక్ క్రాంతి అంటూ ముద్రగడ అనుచరులు నినాదాలు చేశారు.